తెలుగు చిత్రసీమలో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, రాజకీయాల్లో సంచలనాలకు మారుపేరు. తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో పార్టీ పెట్టిన 9 మాసాలకే కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించి అధికారం కైవసం చేసుకోవడమే కాదు, రాజకీయాల్లో ముక్కుమొహం తెలియని వారెందరినో అందలమెక్కించి రాజకీయ భిక్ష ప్రసాదించిన చరిష్మగల నేత నందమూరి తారక రామారావు. 1931వ సంవత్సరం సెప్టెంబర్ 15 మొట్టమొదటి తెలుగు చలనచిత్రం భక్త ప్రహ్లాద విడుదలైన రోజు. అప్పటికి సుమారు 8 సంవత్సరాల వయసున్న పిల్లాడొకడు తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడు. తను పరిపాలించడానికి ఓ రంగం సిద్ధమవుతున్న సంగతి అతనికి అప్పుడు తెలియదు. కాలంతో పరిగెడుతూ పిల్లవాడు యువకుడయ్యాడు. కాలేజీ చదువుతో పాటు నాటకాలు ఒకవైపు, కుటుంబానికి ఆసరగా సైకిల్ మీద తిరుగుతూ ఇంటింటికి పాలు పోయడం మరోవైపు. తన మీద ఎక్కి తిరుగుతున్న అతను కృతజ్ఞతాపూర్వకంగా తనను రానున్న రోజుల్లో జెండా ఎక్కిస్తాడన్న విషయం ఆ సైకిల్కి తెలియదు. ఈలోగా కాలం ఇంకాస్త ముందుకు వెళ్లి అతనిని ఓ చిన్న పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్ర ద్వారా సినిమా రంగంలో ప్రవేశపెట్టింది. ఇక అక్కడి నుండి అతను వడివడిగా అడుగులు వేసుకుంటూ తెలుగు ప్రజల గుండెల వైపు వేగంగా రాసాగాడు. స్ఫురద్రూపంతోనూ అనుపమాన నటన కౌశల్యంతోనూ తెలుగు చలనచిత్ర సీమలో సార్వభౌమ పీఠం అధిష్ఠించాడు. తెలుగువారి రాముడిగా, కృష్ణుడిగా, సినిమా దేవుడిగా నందమూరి తారక రామారావు విశ్వవిఖ్యాతుడయ్యాడు. రాజకీయాలలో ప్రవేశించాలన్న తన అంతరంగంలోని తొలి ప్రకంపనలను 1980 ప్రాంతాలలో సర్దార్ పాపారాయుడు చిత్రం కోసం ఊటీలో షూటింగ్లో ఉండగా ఎన్టీఆర్ వెల్లడించారు. అదే ఆయన పత్రికాముఖంగా వెల్లడించిన తొలి ప్రకటన. సినిమా పత్రికల విలేకరులతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా 60 ఏళ్లు నిండిన తరువాత తాను ప్రజా జీవితంలోకి ప్రవేశించాలనుకుంటున్నానని తన మనసులోని మాట చెప్పారు. ఆనాటి రాజకీయ వ్యవస్థలోని అస్తవ్యస్త పరిస్థితులను తలుచుకొని బాధ ప్రకటించారు. ఈ వార్త ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించింది. తరువాత చంద్రబాబు నాయుడు అల్లుడు కావడం ఆయన రాజకీయ రంగ ప్రవేశాన్ని అమితంగా ప్రభావితం చేసింది. కాంగ్రెస్లోని అస్థిర ద్రోణులకు విసిగి చాలా మంది ప్రాంతీయ పార్టీల గురించి చర్చించసాగారు. అల్లుడు అయిన తర్వాత చంద్రబాబు కూడా ఆయనతో తరచుగా ఈ విషయంలో చర్చించేవారు. అప్పటికే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాబోతున్నారన్న వార్తలు కాంగ్రెస్ నాయకులను కలవరపరిచాయి. అల్లుడు పెళ్లి రిసెప్షన్కు ఎన్టీఆర్ బంజారాహిల్స్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి అంజయ్య ఎన్టీఆర్కు రాజ్యసభ సభ్యత్వాన్ని ఎరగా చూపే ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్ తిరస్కరించారు. కొడితే కుంభస్థలం లాంటి ముఖ్యమంత్రి అవకాశాన్నే కొట్టాలి గాని ఈ చిన్న చిత్తుక ఆయనకి నచ్చలేదు. హైదరాబాద్లో అల్లుడి రిసెప్షన్ సందర్భంలోనే అల్లుడి హోదా, అధికారంలో, పదవిలో ఉన్నప్పటి మజా ఎలా ఉంటుందో ఎన్టీఆర్ కుటుంబం రుచి చూసింది. ఇంతలో చిత్తూరు జిల్లా పరిషత్ ఎన్నికల సమయంలో అంజయ్య చంద్రబాబు నాయుడును సస్పెండ్ చేశారు. అల్లుడిని మళ్లీ మంత్రివర్గంలోకి చేర్పించడానికి ఎన్టీఆర్ తీవ్ర ప్రయత్నాలు చేశారు. చివరకు తన మిత్రుడు అమితాబ్ ద్వారా అల్లుణ్ణి క్యాబినెట్ లో ప్రవేశపెట్టగలిగారు. అప్పుడు రామారావుకు రాష్ట్ర రాజకీయాలు ఏ రకంగా నడుస్తున్నాయో, ఎలా అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నాయో దీనితో అర్థమైంది. అప్పటి రాజకీయం అంటే నలుగురు నాయకులు హైదరాబాద్లో కూర్చొని స్వార్థ ప్రయోజనాల కోసం వినోదప్రాయంగా నడిపే చదరంగమని ఆయనకు బోధపడింది. రాష్ట్ర రాజకీయాన్ని ప్రజా రాజకీయాల వైపు మలుపు తిప్పే ఆలోచన ఆనాడే ఆయనలో మొలకెత్తింది. 1982 మార్చి 21వ తేదీన ఎన్టీఆర్ జర్నలిస్టులందరినీ పిలిచి రామకృష్ణ స్టూడియోలో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అందులో తన గురించి, తన కుటుంబం గురించి, తన ఆస్తి పాస్తుల గురించి, ప్రజలు చూపే ఆదర అభిమానాలకు ప్రజాసేవ చేసి రుణం తీర్చుకోవాలనుకుంటున్న తన తపన గురించి వివరించారు. నట జీవితం విరమించుకున్నానన్నారు. పూర్తి కాలం ప్రజల కోసం పనిచేయాలని అనుకున్నారు. పరోక్షంగా రాజకీయాలలోకి రాబోతున్నట్లు తెలిపినా, ఎన్ని ప్రశ్నలు వేసినా రాజకీయ రంగ ప్రవేశం గురించి సూటిగా మాట్లాడలేదు. 1982 మార్చి 29న కొత్త పార్టీ ఏర్పాటుకు సారథ్య సంఘం ఏర్పడింది. దానికి అధ్యక్షుడు ఎన్టీఆర్, కార్యదర్శి నాదెండ్ల భాస్కర్ రావు. మధ్యాహ్నం 2:30 కార్యకర్తలు, ఇతర జనంతో కూడిన బహిరంగ సభలో ఎన్టీఆర్ ఉద్విగ్నంగా మాట్లాడుతూ తాను తెలుగుదేశం పార్టీ అనే కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ ప్రకటనకు హర్షధ్వానాలతో జనమోదం లభించింది. తెలుగు జాతి ఆత్మగౌరవ నినాదం ఆనాటి నుండి ఊపందుకుంది. ఒక కొత్త రూపంతో, కొత్త నినాదంతో, కొత్త ఒరవడితో ఎన్టీఆర్ ఒక మహోత్తంగా తరంగమై లేచారు.
ఆయన ఆశయాలకు జనం జేజేల వర్షం కురిపించారు. వర్ణ వర్గ వివక్షాలు ఏమీ అంతని మహోద్యమం అది. ఆయన సమ్మోహన శక్తి కూడా శక్తిహీనమైన పలుచుపడిపోయిన కాంగ్రెస్ అసక్తకు కూడా ఆయన ఉద్యమానికి బలమై ఊపిరి పోసుకుంది. కాంగ్రెస్ నుండి కొంతమంది ప్రముఖ నాయకులు తెలుగుదేశంలో చేరారు. ఆయన పార్టీ ఫిరాయింపులపై ఆధారపడలేదు, ఆసక్తి కూడా చూపలేదు. కొత్త రక్తం కావాలనే కోరుకున్నారు. అభిమాన సంఘాలు రామదండుగా పనిచేశాయి. పార్టీ నిర్మాణం రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయికి పాకింది. 1982 ఏప్రిల్ 11వ తేదీన నిజాం కాలేజ్ గ్రౌండ్లో లక్షలాది జనంతో చారిత్రాత్మకమైన మొట్టమొదటి మహాసభ మహానాడు విజయవంతమైంది. రామకృష్ణ స్టూడియో నుండి నిజాం కాలేజీ వరకు కొనసాగిన ర్యాలీ హైదరాబాద్ వీధులను దద్దరిల్ల చేసింది. ఆ సభలో ఎన్టీఆర్ తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికి, వారికి ఒక గుర్తింపు, గౌరవం తేవడానికి కుళ్ళిపోయిన పాత వ్యవస్థను కుక్కటి వేళ్లతో పెకలించి నూతన వ్యవస్థను నిర్మించడానికి తాను కంకణం కట్టుకున్నారు. ఆ సభలో ఎన్టీఆర్ తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికి, వారికి ఒక గుర్తింపు, గౌరవం తేవటానికి కుళ్ళిపోయిన పాత వ్యవస్థను కుకాటి వేళ్లతో పెకలించి నూతన వ్యవస్థను నిర్మించడానికి తాను కంకణం కట్టుకున్నానన్నారు. ఆయన మహోద్వేగంతో చేసిన తొలి ప్రసంగం జనాన్ని బాగా ఆకట్టుకుంది. అవినీతి అక్రమాలకు తావులేని స్వచ్ఛమైన పాలన అందించడం కోసమే వచ్చానన్నారు. విజయవంతమైన ఆ సభ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. పార్టీ జెండా, సైకిల్ గుర్తు ఏర్పడ్డాయి. జనవరి 3వ తేదీ నుండి 70 రోజుల పాటు అవిశ్రాంతిగా రాష్ట్రమంతటా పర్యటించారు. 35,000 కిలోమీటర్లు తిరిగారు. మూల మూలకు వెళ్లి ఆయన సందేశాన్ని ప్రజలకు అర్థమయ్యే ధోరణిలో వాళ్ళ హృదయాలకు హత్తుకునేలా బోధించారు. మహాత్మా గాంధీ తర్వాత ప్రేమాభిమానాలతో ప్రజల హృదయాలలో స్థానం సంపాదించింది నందమూరి తారక రామారావు గారే. ఒక మహానుభావుడన్నట్లు చివరి 2 పేజీలు మినహా ఎన్టీఆర్ జీవితం తెరిచిన పుస్తకమే. వెండితెర ఇలవేల్పుగా విరాజిల్లి రాజకీయాల్లో ప్రవేశించి ట్రెండ్ సెట్టర్ అయ్యారు. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ఎన్టీఆర్ 21వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తూ మీ ఇండియన్ టీవీ.